లక్షెట్టిపేట మున్సిపల్ కౌన్సిలర్ 12వ వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థి పర్వీన్ సుల్తాన్ ఆరిఫ్ కు మీ అమూల్యమైన ఓటు చేతి గుర్తుపై వేయగలరని వారు కోరుకున్నారు. ప్రచారంలో భాగంగా ఈరోజు మా లక్షెట్టిపేట ఇన్ఛార్జిగా ఇచ్చేసినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవంత్ రెడ్డి గారి సన్నిహితులు శ్రీధర్ బాబు గారి సన్నిహితులు జగేశ్వర్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ మరి అలాగే మా మండల అధ్యక్షుడు నా మిత్రుడు పింగిల్ రమేష్ గారు, నా మిత్రుడు సర్పంచ్ ఓషాన్న గారు మరియు ఇతర నాయకులందరికీ మరియు నా 12వ వార్డు కుటుంబ సభ్యులు అక్క చెల్లెలందరికీ పేరు పేరు నమస్కారాలు తెలుపుకుంటూ మరి ఈరోజు మీ అందరితో ప్రచారంలో మేము తిరుగుతున్నాము. మరి మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే మీతో మేము ఇలా 5 సంవత్సరాలు కూడా ఇంతకుముందు మీరు నాకు దీవించారు. ఇప్పుడు కూడా మా పర్వీన్ సుల్తాన్ మా సతీమణి మా భార్య రిజర్వేషన్ ముందు ఎలా ఉన్నదో ఇప్పుడు కూడా అదే రిజర్వేషన్ వచ్చింది కాబట్టి మా భార్యను మా సతీమణిని ఇక్కడ క్యాండిడేట్గా పెట్టాము. మరి ప్రతి పని కూడా నేను మీకు ఎప్పుడు చెప్తే అప్పుడు మీ ముందు ఉంటాను. ఉన్నా కూడా నా పనేమో మీకు తెలుసు. దయచేసి అప్పుడు ఎలా దీవించారో, అప్పుడు ఎలా మెజార్టీతో నాకు గెలిపించారో, ఇప్పుడు కూడా నా అక్క చెల్లెలు, నా 12వ వార్డు కుటుంబ సభ్యులందరి దీవెనలు నాకు ఉండాలి. మరి మీకు సేవ చేసే భాగ్యం మళ్ళొకసారి నాకు ఇవ్వాలని కోరుకుంటూ మరి సార్ చెప్పినట్టు ప్రతి ఊరికి ఇంద్రమ్మ ఇల్లు వస్తాయి, ప్రతి వారికి 2500 వస్తాయి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం బీదోల ప్రభుత్వం, ఇది మనం కొట్లాడి తీసుకొచ్చుకున్న ప్రభుత్వం ఇది. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం అని కడుపు నింపుకునేందుకు 7 లక్షల కోట్ల అప్పు చేసిండు. దానికి 6500 కోట్లు వడ్డీ కడతానం నెలకు. రేవంత్ రెడ్డి గారు కడుతున్నారు, మన పైసనే అది. కానీ వాళ్ళు నింపుకుంటే ఇవాళ ప్రజలకు రేవంత్ రెడ్డి గారు మా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు పెడుతుంది. ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, సన్న బియ్యం కానివ్వండి, 200 యూనిట్లు ఏది కరెంట్ బిల్లు కానివ్వండి, ఉచిత బస్సు కానివ్వండి, ఆరోగ్యశ్రీకు 5 లక్షల నుండి 10 లక్షలు కానివ్వండి, రైతు రుణమాఫీ, రేషన్ కార్డులు అంటే రేషన్ కార్డు వస్తేనే మనకు కొత్త దంపతులు రేషన్ కార్డు వస్తేనే కరెంట్కు సబ్సిడీ వస్తుంది. రేషన్ కార్డు వస్తేనే మనకు ఎల్ఓసి వస్తుంది. ఎల్ఓసి అంటే ఇది మన ఏమన్నా అకస్మాత్ ఏమన్నా అనారోగ్యంగా అయితే 2 లక్షలకు 1,00,000 రూపాయలు గవర్నమెంట్ భరిస్తుంది. ఇవన్నీ ప్రేమ్ సాగర్ రావు గారి ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీ అండతోని మనమందరము చేయగుట్టు గెలిపించుకుందాం. మరి మీ అందరికీ ఇంకోసారి దయచేసి ఇప్పుడు వేరే పార్టీలు తిరుగుతారు, మనం హిందువులము, మనం ముస్లింలు, అది ఏం కాదు. అన్ని మతాలు మనమే. ఏకత్వంలో భిన్నత్వం లెక్క మన భారతదేశం ఉన్నది. వాళ్ళు చేసేందుకు చెప్పేందుకు ఏం లేదు. అందుకోసం కులాలకు మధ్యలో తీసుకొస్తారు. నేను అందరి వాడుని, అందరి కుటుంబ సభ్యుని. నేను దయచేసి మాకు గెలిపించి మీకు సేవ చేయాలని, నేను మీకు సేవ చేయాలని కోరుకుంటాను. దయచేసి మీకు అందుబాటులో ఉంటాను, మీ సేవ చేస్తాను. 5 సంవత్సరాలు సేవ చేశాను. కొంచెం దయచేసి నా మీద దృష్టిలో పెట్టుకొని అందరికీ మీరు కాకుండా ఇంకా మీరు ఓట్లు వేసి మన వేరేటోళ్ళకు కూడా ఓట్లు వేయించి నాకు ఘన మెజార్టీతో గెలిపించి దీవించాలని నా అక్క చెల్లెలకు, నా 12వ వార్డు